కృష్ణా జిల్లా పమిడిముక్కల్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా అమరావతి రాజధాని ప్రాముఖ్యతను చెప్పారు. అమరావతి రాజధానిగా ఉండడం వల్లే స్థానిక రైతుల దిశ మారిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్పై సీఎం మండిపడ్డారు. వైసీపీది రాజకీయ పార్టీ నైజం కాదని, అది కోడికత్తి గొడ్డలి పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. జగన్కు మానసిక సమస్య ఉందంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లలో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వాడుకున్న రాష్ట్రాన్ని నాశనం చేశారని, ప్రజలను మోసం చేసి మాటలు మార్చడమే జగన్కు అలవాటుగా మారిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, అవతలున్న పార్టీ, ఆ పార్టీని ఏమనాలో నాకు తెలియదు. కోడికత్తి పార్టీ, గొడ్డలి, వైసీపీ కాదు గొడ్డలి పార్టీ మా తమ్ముడు చెప్తున్నారు. కానీ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేరాలు చేసే ప్రవృత్తి ఉండే వ్యక్తులు రాజకీయాలకు పనికి రారు. తెలియజేస్తున్నా, నేను గర్వపడుతున్నా. నా జిల్లా చిత్తూరు జిల్లా అయినా నేను పెళ్లి చేసుకున్న జిల్లా కాబట్టి మిమ్మల్ని కూడా ఏ విధంగా ఆదుకోవాలో ఆదుకోవడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, అవతలున్న పార్టీ, ఆ పార్టీని ఏమనాలో నాకు తెలియదు. కోడికత్తి పార్టీ, గొడ్డలి, వైసీపీ కాదు గొడ్డలి పార్టీ మా తమ్ముడు